వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. చాలా రోజుల తర్వాత ఇలా మరలా మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగినది. మరి ఎట్టకేలకు ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా ముగిసినట్లే. ఎందుకంటే ఎంపిక కాబడినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆయా ప్రాంతాలలోని వారికి కేటాయించినటువంటి పాఠశాలలో ఉద్యోగాలలో చేరడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ఫలితాలను ప్రభుత్వం ప్రకటించిందో ఆ రోజు నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అయితేనేమి లేదా ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి అయితేనేమి ప్రతిసారి కూడా ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క టీచర్స్ రిక్రూట్మెంట్ని జరుపుతాము, దానికి అవసరమైనటువంటి టెట్ మరియు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తాము, ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఖాళీలుగా ఉండేటువంటి ఉపాధ్యాయులను గుర్తించి ఎన్నైతే అవసరమవుతాయో ఆ మేరకు భర్తీ చేస్తామని చెప్పేసి పదే పదే ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 కోసం దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలా నిన్న కొన్ని జిల్లాలలో పోస్టుల సంఖ్య ముఖ్యంగా హెచ్ఈటీలకు సంబంధించిన సంఖ్య తక్కువగా ఉండడం వలన కష్టపడి మంచి మార్కులు సంపాదించుకున్నా కూడా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం రాని వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళుగా భావించవలసిన అవసరం లేదు. మరి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళకంటే తెలివైన వాళ్ళని కాదు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక పరుగు పందెంలో ఎప్పుడు కూడా అందరికీ అవకాశాలు అనేవి సాధ్యము కాదు. కొంతమందికి ఒకే ప్రయత్నం అనేది కొంతమందికి గెలుపు అయితే అదే ప్రయత్నం మరి కొంతమందికి ఓటమి కూడా అవుతుంది. కాబట్టి ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో మంచి మార్కులు వచ్చి కూడా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారో తిరిగి మరొక్కసారి వారి యొక్క ప్రిపరేషన్కి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అవకాశం దక్కింది. అంతేకాకుండా గతంలో టెట్లో అర్హత సాధించినటువంటి వారు మరి ఈ మధ్య రీసెంట్గా డిఈడి లేదా బిఈడి కోర్సులు పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. కానీ మనం గమనించినట్లయితే ప్రతిసారి కూడా అభ్యర్థులు ఏంటంటే ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారంగా మనం చూస్తే ఏది కూడా ప్రొలాంగ్ చేయట్లా. నోటిఫికేషన్ ఇచ్చేసి 2 నెలలు 3 నెలల సమయంలో ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు తప్ప గతంలాగా ఎక్కువ ల్యాగ్ అవ్వట్లేదు. ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి. కాబట్టి ప్రభుత్వము ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ ఇస్తాము, తదనంతరం డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తామని ప్రభుత్వమే చెప్పినప్పుడు ఇక దీని మీద మనం నెగిటివ్గా ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే కోచింగ్ లేదా గైడెన్స్ అనేటువంటిది అవసరం అనుకుంటారో వాళ్ళు ఎక్కడో చోట కోచింగ్ అనేటువంటిది జాయిన్ అయిపోయింది అవసరం అనుకుంటే నేను అనేది. తీరా ఏంటంటే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం లేదు అని మరలా ఆ యొక్క రిక్రూట్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళని నిందించడం కంటే కూడా మీ యొక్క ప్రిపరేషన్ ముందుగానే మీరు మొదలు పెట్టుకున్నట్లయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం. ఈ నేపథ్యాలని ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి దసరా తర్వాత మన కనిగిరిలో ఈ యొక్క టెట్ డిఎస్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. విజయనగరంలో దీపావళి అనంతరము కోచింగ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను కానీ మనం కానీ చూసినట్లయితే ప్రధానంగా మనకు ఈరోజు సోషల్ మీడియాలో వచ్చింది ఇదైతే నవంబర్ 10న టెట్ నోటిఫికేషన్, నవంబర్ 10న టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని, అలాగే జనవరి 1 2026న డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనకి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తుంది. నేను అనేది ఏంటంటే నవంబర్ 10th కాకపోతే నవంబరు 20 అవుతుంది, నవంబర్ 20 కూడా కాకపోతే డిసెంబరు అవుతుంది. ఈ రోజుల గురించి మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడున్నటువంటి పోటీ వాతావరణంలో నోటిఫికేషన్ వచ్చే సమయానికి కనీసం ప్రిపరేషను లేదా సిలబస్ను సగమైన పూర్తి చేసుకుని ఉంటేనే
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండేటువంటి రోజుల్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో మీరు కోచింగ్ జాయిన్ అయిపోండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ఎదురు చూసినట్లయితే తర్వాత మీరు పరిగెత్తవలసినటువంటి అవసరం అవుతుంది. మరొక్కసారి మీరు అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళు అవుతారు. ఇక జనవరి 1 2026న డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పారు. మరి జనవరి 1వ తేదీ ఇస్తారా అనేది ఈ తేదీలు ఎప్పుడు అంటుంటారండి. ఆ తేదీలు నేను పెద్దగా పట్టించుకోను. టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది, అది 100%. నవంబర్ కాకపోతే డిసెంబరు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. జనవరి 1 కాకపోతే జనవరి 10, జనవరి 10 కాకపోతే ఫిబ్రవరిలో వస్తుంది. కాబట్టి ఒక నెల అటు ఇటుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్ప వాళ్ళు అన్న డేట్లకే కరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే జరిగిపోద్ది అనేటువంటి దాన్ని నేను నమ్మను. కానీ టెట్ నోటిఫికేషన్ 100% వస్తుంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా తదనంతరం 100% నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచే ఇండికేట్స్ వచ్చాయి ఆల్రెడీ. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే విద్యా సంబంధిత అధికారులుగా పనిచేస్తున్నారో మరి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని టెట్ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఆల్రెడీ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మెయిన్లో మరో డిఎస్సికి సన్నద్ధం అంటే 2026లో డిఎస్సి అనేటువంటిది 100% వస్తుందమ్మా. అది జనవరి 1వ తేదీ లేదా ఫిబ్రవరి, మార్చి అనేది నేను చెప్పలేను. కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకటే నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆ నోటిఫికేషన్ మనం సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించామా లేదనేటువంటిదే ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే సీరియస్గా ఉన్నారో మీరు నోటిఫికేషన్ డేట్ కోసం ఎదురు చూడకుండా మీ ప్రిపరేషన్ మీరు సీరియస్గా కొనసాగించండి. అలాగే ఏమంటున్నారు, త్వరలో టెట్ అని జనవరిలో డిఎస్ అని చెప్పేసి మనం ఇక్కడ త్వరలో అంటే సోషల్ మీడియాలో వచ్చిన దాని ప్రకారంగా త్వరలో టెట్ అంటే నవంబర్ 10 అని. మరి ఇదే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మనము ఈనాడు న్యూస్ పేపర్లో ఉండేటువంటి విషయాలు కానీ ఒక్కసారి మనము గమనించినట్లయితే చూడండి, టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్దా? దాదాపు ఒక నెల రోజుల నుంచి సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క టెట్కి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో భారతదేశంలో ఉండేటువంటి ఆల్రెడీ ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో 2011కు మునుపు ఎంపిక కాబడినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తిరిగి టెట్ రాసి అర్హత సాధించాలని ఉంది. ఈ విషయం మీద నన్ను కూడా చాలామంది ఉపాధ్యాయ మిత్రులు అడగడం జరిగింది. నేను ఉపాధ్యాయ మిత్రులకి అడిగినప్పుడల్లా చెప్పే అంశం ఏంటంటే, మనకి ఏదైతే అథారిటీ ఉందో డిఈఓ లేదా ఆర్జేడీ గారు లేదా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గైడ్లైన్స్ వస్తే అప్పుడు దాని గురించి ఆలోచించేయండి తప్ప మీరు అనవసరంగా ఒత్తిడికి లోన్ అవ్వద్దు అని. మరి దీని మీద ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటి ఏదైనా అధికారికంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన వస్తే అప్పుడు మాత్రమే ఆలోచించమని ఉపాధ్యాయ మిత్రులకైతే నేను చెప్పగలుగుతాను. అంతకు మించి మనం చేసే ఉద్యోగాలకు ఇప్పుడు చేసేటువంటి ఉద్యోగాలకు ఉపాధ్యాయ మిత్రులకు వచ్చినటువంటి డోకా ఏమీ ఉండదు. దీని గురించి అనవసర ఆందోళన చెంది ఒత్తిడికి గురి కావద్దు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి ఏదైనా దానికి సంబంధించిన సమాచారం వస్తే అప్పుడు దాని గురించి ఆలోచన చేయొచ్చు తప్ప ఇప్పుడే ఉంటుందా ఉండదా, ఉంటే ఎలా చదవాలి, ఇవన్నీ ఇప్పుడు ఆలోచనలు చేయొద్దని మాత్రం నేను చెప్పగలుగుతాను. దాని గురించి కూడా చెప్తూ చూడు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన, రివ్యూ పిటిషన్ వేసే అంశంపైన చర్చలు, త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్. చూడండి, ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాసేందుకు 2011కు ముందు చేరిన టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్నదానిపై ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 2 పర్యాయాలు టెట్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది నవంబర్ చివరిలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వనుంది. ప్రకటన ఇస్తుందాం, అంతేగాని నవంబర్లో టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. నవంబర్లో టెట్ ప్రకటన ఇస్తారు, తర్వాత నవంబర్లో టెట్ ప్రకటించారంటే డిసెంబర్లో ఏమి ఎగ్జామ్ జరగదు, జనవరిలో ఎగ్జామ్ జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జనవరిలో డిఎస్సి ప్రకటన ఉన్నందున ఈలోపు టెట్ ప్రక్రియను
టెట్ను పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పుడు జనవరి 1వ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ నిజమైతే ఆల్రెడీ ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇప్పటి నుంచి జనవరి 1కి ఎన్నో తేదీ ఉంది, పెద్ద రోజులు ఏం లేదు. ఇది అయిపోతే నవంబర్, డిసెంబర్ 2 నెలలు ఉంది. కాబట్టి ఏదేమైనా మనకి నవంబర్లో దీని నుంచి మనం ఆల్రెడీ అక్టోబర్ మధ్యలో ఉన్నాం మనం. కాబట్టి వాళ్ళు నవంబర్ చివరంటే ఇంకా చాలా రోజులు అనేటువంటి దీనికి సంబంధించి ఉంది. లేదా సోషల్ మీడియాలో వచ్చినట్టు నవంబర్ 10వ తేదీ విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. మరి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగంలో కొనసాగి టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు. సరే, ఇంకా ఆ విషయాలకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ అవసరమా లేదనేటువంటిది ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం ఊహించి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమాచారాన్ని మొత్తాన్ని కానీ మనం గమనిస్తే ఎవరైతే డిఈడి లేదా బీఈడి నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా మొదట వాళ్ళు చేయవలసింది ఏంటంటే టెట్కి అర్హత సాధించడం. ఒకవేళ గతంలో అర్హత సాధించున్నట్లయితే వాళ్ళ స్కోర్ను వీలైనంత వరకు పెంచుకోవడం. ఎందుకంటే ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి జాబ్ సాధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు జాబ్ సాధించేటట్లు వాళ్ళని చేయగలిగింది ఏంటంటే టెట్ స్కోర్. ఎవరికైతే టెట్ స్కోర్ ఎక్కువగా ఉందో వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి వచ్చినట్లుగా మనం భావించవచ్చు. కాబట్టి టెట్ని ఎవ్వరు కూడా దయచేసి నిర్లక్ష్యము చేయొద్దు. మరి ఈ అంశాలన్నింటినీ కూడా పురస్కరించుకొని మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి ఆల్రెడీ కనిగిరిలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ను స్టార్ట్ చేయడం జరిగింది. దసరా తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వచ్చైనా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు పండగ తర్వాత మేము జాయిన్ అవుతాం అనుకున్నట్లయితే ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ అనేటువంటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే అక్టోబర్ 22 వెన్స్డే బుధవారం. అక్టోబర్ 22 వెన్స్డే బుధవారం అనేటువంటిది టెట్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆల్రెడీ కనిగిరిలో జరుగుతుందమ్మా. ఎవరైనా రేపైనా ఈ రోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు, ఎప్పుడైనా మీరు రావచ్చు. తర్వాత మీకు సిలబస్ అయితే కొత్త బ్యాచ్ మీకు కావాలనుకున్నట్లయితే అక్టోబర్ 22వ తేదీన మరలా స్టార్ట్ అవుతుంది. చాలామంది బ్యాచ్ స్టార్ట్ చేసినాక నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు సార్ నెక్స్ట్ గతంలో మాదిరిగా ఏ కోచింగ్ సెంటర్లో అయినా సరే బ్యాచ్ల మీద బ్యాచ్లు పడేటువంటి పరిస్థితి లేదమ్మా. ఇది రియాలిటీ. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి కోచింగ్లు తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో ఉండేటువంటి 90% అభ్యర్థులకి కోచింగ్ తీసుకుని ఉన్నారు. వారికి మరలా కోచింగ్ సెంటర్లకు వచ్చేటువంటి అవసరం దాదాపు ఉండదు. ఇక మిగతా 10% స్టూడెంట్స్ మాత్రమే రాష్ట్రంలో ఉండేటువంటి కోచింగ్ సెంటర్లన్నింటినీ వాళ్ళకి ఇష్టం వచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బేసిస్లో ఎక్కడ కూడా ఒకేసారి 100 మంది వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి లేదు. అలా 4 రోజులకు ఒకసారి మేము 4-5 ఒక బ్యాచ్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కూడా రియాలిటీ. మీరు కూడా వాస్తవాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము జాయిన్ చేసుకుంటాం. గడిచిపోయినటువంటి సిలబస్ ఏదైనా ఉంటే మళ్ళీ స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఆ సిలబస్ని మీకు కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విజయనగరంలో అయితే ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే వేచి చూసేటువంటి దూరంలో ఉన్నాం. నోటిఫికేషన్ దగ్గరకు వచ్చినాక స్టార్ట్ చేద్దాంలే, ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితమైన ప్రకటన వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో ఇంతవరకు చేయలేదు. కాబట్టి అక్టోబర్ 22వ తేదీన విజయనగరంలో కూడా తిరిగి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కోచింగ్ ఎవరైతే కావాలనుకుంటారో కనిగిరిలో కానీ లేదా విజయనగరంలో కానీ మీరు వెంటనే లగేజ్తో కోచింగ్కి వచ్చేయచ్చు. ఇది కోచింగ్కి సంబంధించినటువంటి అంశాలు. మరి చాలామంది అభ్యర్థులు మారిన సిలబస్ మీద చాలామంది ఈ యొక్క మారిన సిలబస్ అంటే ఇప్పుడు ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఏంటి అప్ టు 9th వరకు న్యూ సిలబస్ ఉన్నది. 10th వచ్చేసి ఓల్డ్ అనేది ఉంది. కాబట్టి గతంలో ఏపీ మెగా డిఎస్సికి కోచింగ్ తీసుకున్న వాళ్ళు లేదా మెటీరియల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా 9th వరకు కొత్తది, 10th అనేది ఓల్డ్. ఇప్పుడు రాబోయేటువంటి రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా అప్ టు 10th క్లాస్ వరకు
ప్రజెంట్ స్కూల్ సిలబస్ ఏదైతే ఉందో అదే ఉంటుందమ్మా. ప్రజెంట్ స్కూల్ సిలబస్ అంటే ముఖ్యంగా కంటెంట్లు అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రజెంట్ స్కూల్స్లో ఏ సిలబస్ అయితే రన్ అవుతుందో అదే ఉంది. కాబట్టి సాధారణంగా టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క మెటీరియల్ అనేది పిల్లలకు ప్రిపేర్ అవ్వడానికి చాలా సులభమైనటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా కనిగిరి టీచర్స్ అకాడమీ మెటీరియల్ కోసం ఎదురు చూస్తుంటారు. మేము కూడా మీ ఎవరైతే ఏపీ మెగా డిఎస్ 2025కి సంబంధించిందో వాళ్ళ ప్రాసెస్ జరిగినంతసేపు మేము కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పనిలోనే నిమగ్నమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఏపీ మెగా డిఎస్ ముగిసిపోయిందో దాని తర్వాత నుంచి మళ్ళా 10th క్లాసు సిలబస్ ఏదైతే ఉందో దాని మీద ఎగ్జామ్ పేపర్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ప్రాసెస్ అంతా ఉంది. ఇంకా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇంకొంత ఓపిక పట్టండి. అంటే దాదాపు అందరికీ కూడా నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ యొక్క బుక్స్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నము చేస్తాం. వీలైనంత వరకు 1 రోజు 2 రోజులు లేట్ అయినా సరే. కాబట్టి మిగతాది నేను అనేది ఏంటంటే 9th క్లాస్ వరకు ఉండేటువంటి బుక్స్ని మరొకసారి రివిజన్ చేసుకోండి. లేదా 10th క్లాస్ కూడా ఒకసారి మీరు టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. టెక్స్ట్ బుక్ చదువుకున్న తర్వాత మెటీరియల్ని ఒకసారి చదువుకుంటే మీకు చాలా ఈజీగానే ఆ కాన్సెప్ట్లు అనేటువంటివి అర్థమవుతాయి. కాబట్టి మెటీరియల్కి సంబంధించినటువంటి సమాచారం ఇది. నవంబర్ ఫస్ట్ వీక్కి మెటీరియల్స్ అనేవి 10th క్లాస్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కనిగిరి టీచర్స్ అకాడమీ ప్రయత్నము చేస్తుంది. ఆ తర్వాత మరి ఆల్రెడీ బ్యాచెస్ అనేటువంటిది స్టార్ట్ కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ బ్యాచెస్ అవుతున్నారు. ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ఎగ్జామ్ బ్యాచ్ అడుగుతున్నారు. అంటే టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. ఎగ్జామ్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ యొక్క మెటీరియల్ తయారీలో కొంచెం బిజీగా ఉన్నాను. ఈ ప్రాసెస్ అంతా ఈ నెల చివరికి పూర్తి చేసుకొని ఈ ఎగ్జామ్ బ్యాచ్ లేదా టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ అయినా కనిగిరి కావచ్చు, విజయనగరం కావచ్చు, ఆన్లైన్ అయినా ఇవన్నీ కూడా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్లాన్ చేయడానికి ప్రయత్నము చేస్తాం. అంటే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ యొక్క టెస్ట్ సిరీస్లను కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొంత ఓపిక పట్టండి. నిన్నటిదాకా ప్రిపరేషన్లో ఉన్నారు, నిన్నటిదాకా మీరు పరీక్షలు కూడా రాశారు. కాబట్టి అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎగ్జామ్స్ పెడితే అవి మీకు క్వాలిటీగా నిర్వహించాలి, అవి మీకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలి. కాబట్టి ముందు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కానీ అవన్నీ నేను తయారు చేసుకోవాలి. కాబట్టి కొంత సమయం అనేటువంటి పడుతుంది. మెటీరియల్ తయారీ, ఒక పక్క క్లాసెస్, తర్వాత ఈ మారిన సిలబస్ 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ సంబంధించినటువంటి MCQs ఇవన్నీ కూడా ప్రిపరేషన్లో ఉన్నాము. కాబట్టి కొంత టైం పడుతుంది మాకు. ఏదేమైనా సరే నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా మీకు కొత్త మెటీరియల్స్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే టెట్ మరియు డిఎస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏమి మెటీరియల్ అనే అంశాన్ని పక్కన పెడితే టెక్స్ట్ బుక్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ని అప్పుడు దాకా రివిజన్ చేసుకుంటూ ఉండండి. వీలైనంత త్వరగా వీటిని మీ ముందుకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మీకు ఎవరికైనా సరే ఆన్లైన్ కోర్సులు అవి వీడియో క్లాసెస్ అయినా సరే, ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అయినా సరే మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మీకు అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఒకే ఒక అంశం నేను చెప్పేది, ఎవరైతే నెక్స్ట్ టెట్లో అర్హత సాధించాలనుకుంటారో లేదా ఎవరైతే నెక్స్ట్ టెట్లో స్కోర్ని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ క్షణం నుంచే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. వాయిదా వేయొద్దు, కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాబట్టి ఇప్పుడు ఎదురు చూసి నోటిఫికేషన్ వస్తుందో అనేది తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 రోజుల సమయం ఉంది, 45 రోజుల సమయం ఉంది అని ఆందోళన చెంది తిరిగి మరొకసారి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.